ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోందని, విధ్వంస పాలన చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆయన సొంత శాఖ అధికారులు ఆధ్యాత్మిక స్థలాలను కూలుస్తున్నా స్పందించడం లేదని, నోరు మెదపడం లేదని విమర్శించారు. అందరికీ నమస్కారం. ముందుగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధారాణి గారికి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది. ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. ఈ క్షేత్రంపై ఎలా దాడులు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అంతే. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహాద్భుతం, మహా గొప్ప దానం అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి ఆకలి తీర్చడం మన కనీస ధర్మం. ఆ ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రజెంటేలా చేసి అన్నదానం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసినటువంటి కాశీనాయన క్షేత్రం పైన ఈ రోజు ఇలా దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా నేతలందరూ కూడా ఈ అటవీ భూముల్ని మినహాయించాలని చెప్పి ప్రయత్నించారు, కానీ కూల్చివేతల వరకు కూడా తీసుకురాలేదు ఎప్పుడు, ఎక్కడా కూడా. ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా 13 హెక్టార్ల అటవీ శాఖ భూమి నుంచి దీన్ని మినహాయించాలి అని చెప్పి ప్రత్యేక లేఖ అప్పటి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి రాయడం జరిగింది. సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది. దానికి మినహాయింపుగా ఈ భూమి ఇచ్చినందుకు గాను దానికి 2 భూమి మేము కూడా మీకు కేటాయించగలము అని చెప్పి ఆయన దీనికోసం ఫైట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ రోజున ఇది ఒక క్షేత్రం, ఏదో 4 గోడలు, 2 కిటికీలు పగలగొట్టేశాము కాదు. ఇది చాలా మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని ఎంత జాగ్రత్తగా పరిష్కరించగలిగితే అంత మంచిది. ఇక్కడ నేను ఏ కులాల గురించో, మతాల గురించో, ప్రాంతాల గురించో మాట్లాడట్లేదు. ఆకలి అనేటువంటి అందరికీ సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను. ఎంతో మంది నిరక్షరాస్యులకి ఇక్కడ ఆశ్రయం లభిస్తోంది, ఎంతో మంది అన్నార్థులకి ఇక్కడ అన్నం లభిస్తోంది. ఇక్కడనే కాదు, దీనికి ఈ క్షేత్రానికి అనుసంధానంగా 600 ఆశ్రమాలు నడుస్తున్నాయి. ఆ 600 ఆశ్రమాలపై ఈ రోజు మీరు ఇలా దాడులు చేపడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? ఆ అన్నం తినే వాళ్ళందరి పొట్టలు ఎవరు నింపుతారు? ₹1 ఆశించకుండా, ₹1 తీసుకోకుండా అన్ని ఉచితంగా ఇక్కడ ఇస్తున్నారు. ఉచితాలు పెట్టద్దు, మీరు చేతనైతే 10 మందికి అన్నం పెట్టండి అని ఒక ధైర్యం మీరు చెప్పగలిగితే